మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత మహిళల జట్టు తొలిసారి ఓటమిని రుచి చూసిన తర్వాత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తన జట్టు బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జూన్ 21న జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో శ్రీచరణి 3 వికెట్లు తీయగా షెఫాలి వర్మ 1 వికెట్ తీసింది. అయితే మిగతా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఇక మ్యాచ్ తర్వాత మాట్లాడిన జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, మాకు కొన్ని కీలక అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేయలేకపోయామని, ఇంకా టోర్నీలో 2 మ్యాచ్లు మిగిలి ఉన్నందున సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని తెలిపింది. మ్యాచ్ మధ్యలో మాకు కొన్ని అవకాశాలు లభించాయి, అయినా వాటిని అందుకోలేకపోయాం. టోర్నీ లీగ్ స్టేజ్లో ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సానుకూలంగా ఆలోచించి ముందు జరగబోయే మ్యాచ్లపై దృష్టి పెంచుతామని తెలిపింది. దీంతో శ్రీచరణి, షెఫాలి అద్భుతంగా బౌలింగ్ చేస్తారని వారు ప్రత్యర్థులకు సవాళ్లు విసిరారు. కానీ ఇతర బౌలర్ల నుంచి సరైన సహకారం లభించలేదు అని కెప్టెన్ హర్మన్ప్రీత్ కాస్త బౌలర్లపై అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం టీమిండియా 3 మ్యాచ్ల్లో 2 విజయాలు, 1 ఓటమితో భారత్ తన గ్రూప్లో 2వ స్థానంలో ఉంది.